హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్వతి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యంగా ఉండే గ్రీన్ రైస్ని తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా ఫాస్ట్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు పాలకూర యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 6 యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకు, మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర పేస్ట్ యాడ్ చేసుకుని దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు గ్రీన్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వండి చల్లార్చుకున్న అన్నంని దాంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.